ఒక్క అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదంటే హతమార్చిన 30,000 అమెరికన్ డాలర్లు. అదే పని ఒక ఇరాన్ మహిళ చేస్తే రివార్డ్ ఏకంగా రెట్టింపు. ఇదేదో సోషల్ మీడియా రూమర్ కాదు, ఇరాన్ ఆర్మీ చీఫ్ స్వయంగా ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అసలు ఇరాన్ ఎందుకు ఇలాంటి రివార్డ్ ప్రకటించింది? అమెరికా సైనికులను ఎక్కడ టార్గెట్ చేయాలని ఇరాన్ భావిస్తుంది? ఇంతకీ ఇరాన్లో అమెరికా గ్రౌండ్ ట్రూప్స్ ఉన్నారా? అసలు ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు మెసేజ్ ఏంటి? మరి ఈ ఒక్క ప్రకటనతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో ఇప్పుడు పూర్తిగా చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ చేసిన తాజా ప్రకటనతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఆగస్టు 16న టెహ్రాన్లో మాట్లాడిన హతామీ అమెరికా సైనికుడిని చంపినా లేదా పట్టుకుని అప్పగించిన $30,000 రివార్డ్ ఇస్తామని ప్రకటించినట్లు IRNA ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక US సోల్జర్, ఒక టార్గెట్, దానికి భారీ రివార్డ్. అంతేకాదు ఆ పని ఒక ఇరాన్ మహిళ చేస్తే రివార్డ్ రెట్టింపు అవుతుందని కూడా ఆయన ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.